అలానే విశేషం కొన్ని న్యూస్ మనం వింటున్నా చదువుతూ ఉన్నా వాళ్ళ ఆలోచన సరళిని బట్టి కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఆందోళన చెందుతుంటారు, కొంతమంది పోరాడాలని ఆలోచన చేస్తూ ఉంటారు, మరి కొంతమంది ఔరా అనేటువంటి ఫీలింగ్ తోటి ఉంటారు, ఇంకొంతమంది శబాష్ అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. అలాంటి న్యూస్నే మీ ముందుకి ఇప్పుడు తీసుకురాబోతున్నాను. 2 ఏళ్లలో కుటుంబ సంపద రోజుకి 4,000 కోట్లు ఉండేలాగా భారతదేశంలో ఇద్దరు ఎదిగారు. వాళ్ళలో ఒకళ్ళు అంబానీ, 2 ఆదాని. మరి వీళ్ళ యొక్క సంపద సృష్టిని చూసి మనం సంతోషిద్దామా, లేదంటే బ్రిటిషర్ల కన్నా మించిన విధంగా భారతీయులను దోచుకుంటున్నారు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళి ఆలోచిద్దామా? అసలు వీళ్ళు ఎలా సంపాదించుకోగలుగుతున్నారు, ఎలా కుటుంబ సంపదని రోజుకి 4,000 కోట్ల రూపాయలలాగా ఎలా సృష్టించగలుగుతున్నారు అనేది ఆలోచించి వాళ్ళ మాదిరిగా పరిగెడదామా? అసలు ఇది ఎలా సాధ్యము వాళ్ళకి మాత్రమే అనేటువంటి ఆలోచన చేసి ప్రభుత్వాల్ని నిలదీద్దామా? ఏమనిపిస్తుంది అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు ఈ న్యూస్ విన్న తర్వాత. ఎందుకంటే జనరల్గా మనకి ఫోర్బ్స్ పత్రికల్లో మన కుబేర్ల సంఖ్య 100ల్లో పెరుగుతుంది ప్రతి సంవత్సరం అని చెప్పి అనగానే ఆహా మన దేశం అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు, అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆర్థికవేత్తలు కుబేర్లు పెరిగిపోతున్నారు, ఇది సమాజానికి ప్రమాదం, ఆర్థిక అంతరం అనేది చాలా డేంజర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ప్రతి ఏడాది ఫోర్బ్స్ పత్రికల్లో మన వాళ్ళ సంఖ్య 100ల సంఖ్యలో పెరుగుతూ ఉంటే ఇదే అభివృద్ధి అని చెప్పి భారత పాలకులు చెప్తూ ఉన్నారు, పౌరులు వింటూ ఉన్నారు, కొంతమంది శబాష్ అంటున్నారు, మరి కొంతమంది ఆర్థికవేత్తలేమో ఇదేమి ఆర్థిక వ్యవస్థ అని చెప్పి అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో డెడ్ ఎకానమీ భారత్ అంటున్నారు. అసలు ఏది నిజం అనేది చాలా తికమక పెడుతూ ఉంటుంది చాలామందిని. అసలు వీళ్ళు చెప్పేటువంటి జీడిపి లెక్కలు కానీ, వృద్ధి రేటు కానీ, లేదా తలసరి ఆదాయం కానీ ఇవి ఏ మాత్రం సమంజసమా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే అంబానీ ఆదానీలకు వచ్చేటువంటి ఆదాయానికి మీకు నాకు వచ్చేటువంటి ఆదాయానికి కలిపి డివైడ్ చేసి సమానంగా పంచితే అది మన సంపాదన ఎలా అవుతుంది, మన సంపాదన కింద ఎలా లెక్కేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఈ లెక్కలు తప్పు. మానవ అభివృద్ధి సూచిక అంటే హ్యూమన్ ఇండెక్స్లో మనం ఎక్కడున్నాము, హెల్త్ ఇండెక్స్లో ఎక్కడున్నాము, హ్యాపీ ఇండెక్స్లో ఎక్కడున్నాము, ఇది ఏ రోజైనా ప్రభుత్వాలు చెప్పాయా? చెప్పవు. ఎందుకంటే వాటిల్లో మనం కొన్నిట్లో పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉన్నాం. మనకు చూపించేటువంటి లెక్కలు తలసరి ఆదాయం, జీడిపి, వృద్ధి రేటు ఇవే చూపిస్తారు. ఒకవైపు సంస్కరణలు 91 నుంచి 1991 నుంచి సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఆర్థిక అంతరాలు ఎంత పెరిగిపోయాయో ఆర్థికవేత్తలు ఆందోళన చెందేటువంటి పరిస్థితి. 4వ తరం సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4వ తరం సంస్కరణల్లో తిరిగి చూసేటప్పటికీ కుబేరుల సంఖ్య పెరిగిపోతుంది, భారతీయుల సంపద తగ్గిపోతుంది, కేవలం కుబేరుల సంఖ్య మాత్రమే పెరుగుతుంది. ఈ కుబేరుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, వాళ్ళకి మాత్రమే ఎలా సాధ్యం అవుతుంది? 100కు 100% రూపాయికి రూపాయి వాళ్ళకి మాత్రమే ఎలా సాధ్యం అవుతుంది? మామూలు వాళ్ళకి ఎందుకు సాధ్యం కావట్లేదు? మామూలు వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి. ఉదాహరణకు నేను ఒక వారం క్రితం ఒక వీడియో చేశాను. డిఎల్ఎఫ్ లాంటి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ నష్టపోయింది దాదాపు 15%, 20%. కానీ ఆదాని గ్రూప్కి రూపాయికి 90 పైసలు, అంటే రూపాయికి రూపాయి 90 పైసలు వచ్చింది, అంటే 90% పెరిగింది. ఇది ఎలా సాధ్యం? దీన్నే మనం కుబేరుల రాజ్యం, లేదంటే కుబేరులకు ఎలా అవుతున్నారు అనేదాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు, కుబేర్లు అవుతున్నారు. మన దేశంలో 400 మంది కుబేర్లు ఉన్నారు.
అని మనం గర్వంగా చెప్పుకుందామా, లేదంటే అసలు మన సంపద పెరగకుండా వాళ్ళ సంపద ఎలా పెరుగుతుంది అనేది ఆలోచిద్దాం. దీంట్లో ఏది అనేది మీరే నిర్ణయించుకోవాలి. అసలు వాస్తవం ఏంటి, అసలు ఎలా రోజుకి కుటుంబ సంపద 4,000 కోట్ల రూపాయలు ఎలా అవుతుంది? ఇది మామూలు వాళ్ళకి ఎవరికైనా సాధ్యమా? ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కుబేర్లు ఎలా పెరిగిపోతున్నారు ఇవన్నీ చూస్తే కనుక ఆర్థిక అంతరాలు రాబోయేటువంటి రోజుల్లో చిన్నాభిన్నం చేయబోతుంది సమాజాన్ని అనేది చాలామంది మేధావులు, సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు చెప్పేటువంటి మాట. ఈ రిపోర్ట్ నేను చూపిస్తాను, ఆదాని అంబానీకి సంబంధించినటువంటి రిపోర్టు. ఇప్పుడు ఏమంటారు, స్వాతంత్ర దినోత్సవం వస్తుంది మనకి, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి జై భారత్ వందే మాతరం అని చెప్పి ఒక నినాదాలను తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక త్రివర్ణ జెండాని, జాతీయ జెండాని పట్టుకొని మీరు దేశం పట్ల దేశభక్తిని చాటాలని చెప్పి పిలుపునిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రిపోర్టుని చూసిన తర్వాత ఎవరికి స్వాతంత్రం వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? స్వాతంత్ర్యం తొలి రోజుల్లో డాలర్ రూపాయి వాల్యూ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ రోజు $1కి ₹1 ఉండేది, ఇవాళ $1 96 ఎలా అవుతుంది, ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది అనే దాని మీద ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక మంది ఇది ఏం డెవలప్మెంటు, ఇది రియల్ డెవలప్మెంటా, ఇది నిజంగా జరిగినటువంటి డెవలప్మెంటా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటున్నారు. మొత్తం భారత సంపదలో 60% సంపద 1% పీపుల్ దగ్గర ఉంటే మొత్తం 99% పబ్లిక్ 40% సంపదను పంచుకోవాల్సి వస్తుందని అంటే 60% సంపద ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది? కేవలం 1% దగ్గరికి వెళ్తుంది. మరి ఇదేనా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించుకున్నటువంటి అభివృద్ధి అనేటువంటి ప్రశ్నలు ఆర్థికవేత్తలు వేస్తున్నారు. ఇప్పుడు తాజా రిపోర్ట్ చూస్తే వీళ్ళ సంపద చూడండి, రోజుకు 4,076 కోట్లు. దేశంలో అత్యంత విలువైనటువంటి కుటుంబ వ్యాపారాలు గడిచిన 2 ఏళ్లలో సృష్టించిన సగటు సంపద ఇది. దేశంలోని అత్యంత విలువైనటువంటి 300 కుటుంబ వ్యాపారాలు, కేవలం 300, భారతదేశం మొత్తం మీద 300 కుటుంబాలు మాత్రమే సృష్టించినటువంటి మొత్తం సంపద 138 లక్షల కోట్లు. ఇది ఎవరు చెప్పారు? బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురూన్ ఇండియా చెప్పింది. మొత్తం 300 కుటుంబాలు, కేవలం 300 కుటుంబాలు, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో కేవలం 300 కుటుంబాలు 138 లక్షల కోట్ల రూపాయలు సంపదని సృష్టించాయి అని చెప్పి అంటున్నారు. అంటే వీళ్ళని చూసి మనం గర్వపడాలా, లేదంటే వీళ్ళకి ఎలా వచ్చిందని చెప్పి మనం ప్రశ్నించాలా? వీళ్ళకి రావడానికి ఎవరు సహకరించారనేది మనం ఆలోచించాలా? ఇది ప్రపంచంలోని 18వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానమని నెదర్లాండ్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలాండ్ జీడిపి కంటే అధికమైన రిపోర్టు పేర్కొంది. కొన్ని దేశాల జీడిపి కంటే ఈ 300 మంది కుటుంబాల సంపద ఎక్కువ అంట. 138 లక్షల కోట్లు అంటే భారతదేశానికి మొత్తం ఉన్నటువంటి అప్పు ఎంత తెలుసా? 300 లక్షల కోట్లు సుమారుగా. దాంట్లో రాష్ట్రాల వాటా 100 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు భారతదేశం యొక్క అప్పు. అంటే మొత్తం 300 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పు అయితే వీళ్ళ సంపద 138 లక్షల కోట్లు. అంటే ఇంచుమించుగా సగం ఉంది, సగం సంపద వాళ్ళ దగ్గర ఉంది. అప్పు ఏమో భారతదేశ ప్రజలందరిది. ఇక్కడ గడిచిన 2 ఏళ్ల కాలంలో అంటే 2024 సంవత్సరం చూస్తే కనుక నిఫ్టీలో 1.1%, సెన్సెక్స్లో 3.7% క్షీణించినప్పటికీ, నిఫ్టీ సెన్సెక్స్ రెండూ క్షీణించాయి. అయినప్పటికీ వీళ్ళిద్దరికి మాత్రం, ఈ 300 కుటుంబాలకు మాత్రం మొత్తం విలువ దాదాపుగా 30 లక్షల కోట్లు, అంటే 27.5% పెరిగింది. నిఫ్టీ సెన్సెక్స్ మొత్తం పడిపోయింది, ఈ 300 కుటుంబాలకు సంబంధించి మాత్రం 27.5% పెరిగింది వీళ్ళ మాత్రం సంపద. అంటే సగటున రోజుకి 4,076 కోట్ల సంపదను సృష్టించాయి ఈ 300 కుటుంబాలు కలిపి. రోజుకి 4,076 కోట్ల సంపదని సృష్టించాయని చెప్పి తెలిపినాయి. సో ఇక ఎవరెవరు ఎంత అనేది ఇవన్నీ డేటా ఉంది.
సో అంబానీ, బిర్లా, జిందాల్ కుటుంబాలకు మొత్తం 42 లక్షల కోట్లు భారత్ స్టాక్ మార్కెట్లకు మొత్తం లిస్టెడ్ కంపెనీల విలువ. సో ఇదంతా ఉంది. అంటే మొత్తం 300 కుటుంబాల చేతిలో భారతదేశం ఉంది. కాబట్టి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని జై భారత్, జై వందే మాతరం, జై భారత్ అని అందామా, లేదంటే జై భారత్ జై కుబేరా అందామా అని మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.